వాక్యము ప్రభు చెప్తూ ఉన్నారండి. ఈ ఆదివారము పరిశుద్ధ ఆదివారము. ఈ రోజున మనకి వాక్యము ప్రభు చెప్తూ ఉన్నారు. మనల్ని అందరినీ అంటూ ఉన్నాడు, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యడి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మన సన్నిధికి వచ్చాం. మనం అందరము ఏమిటండి నడుము కట్టుకోమంటూ ఉన్నారు ఏమిటి అని మనము అడగవచ్చు. ఎందువలన ఏ సందర్భంలో కట్టుకుంటూ ఉంటారు. అలాగే నడుము బలహీనతగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, నడుము కట్టుకుంటూ ఉంటారు. అనగా బలము చేకూర్చడానికి కట్టుకొని ఉంటారు. మనకు తెలుసు కదండి, బెల్ట్ కట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, మనకి పాత నిబంధన గ్రంథంలో నడుము కట్టుకొని దేనిని ఉపయోగించేవారంటే ఆయుధము ఖడ్గము ధరించడానికి ఉపయోగించేవారు. కట్టుకొని దానితో పాటు ఆయుధము పెట్టుకునేవారు, ఖడ్గము పెట్టుకునేవారు వరలో. అది యుద్ధము చేయడానికి అది పనిచేసే విధముగా చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో అయితే మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, అపవాదిని జయించడానికి శిరస్త్రాహం ధరించాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏం ధరించాలి, నడుముకి సత్యమనే దట్టి ధరించాలి అని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ 6:13 చెప్తూ ఉన్నాడు, నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. అనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొనడి. ఇప్పుడు చూసారా, సత్యం అనే దట్టి కట్టుకుంటే మనకేమవుతుంది, శక్తి వస్తుంది, బలము వస్తుంది. ఇవి ధరించాలి పోరాటము చేయడానికి, అపవాది మీద పోరాటము చేయడానికి ఇవి ధరించమని చెప్తూ ఉన్నాడు. అవి మనకి బలముగా చేకూరుతుంది. అయితే నడుము బలహీనం అయిందనుకోండి, ఏమవుతూ ఉంటుంది, వంగిపోయే స్థితి, బలహీనతకి పడిపోవడానికి సాదృశ్యము. నిటారుగా చెట్టు ఉంటే చక్కగా ఉంటుంది, వంగిపోయి ఉన్న స్థితి చూడండి పతనమైపోయే స్థితి. అయితే ఈ విధముగా మనము ఉండడానికి దేవుడు ఇష్టపడటం లేదు. మీరు దేవుని ఎదుట, న్యాయాధిపతి ఎదుట, దేవుడి ఎదుట బలము కలిగి ఆయన ఎదుట నిల్చోవాలి. సర్వాంగ కవచం ఎదుట సత్యమనే దట్టి ధరించుకొని మనము నిల్చోబడాలి. నిలబడాలంటే ఏముండాలండి, శక్తి కావాలి. ఈ రోజున మనల్ని దేవుడు ఏమంటూ ఉన్నాడు, శక్తివంతులు అవ్వండి, బలవంతులు కండి. ఈ రోజున అపవాదిని జయించడానికి మనల్ని బలహీనముగా ఉండడానికి వీలు లేదు. అందుకే ఈ రోజు అంటూ ఉన్నాడు, నడుములకు దట్టి కట్టుకొనండి, కట్టుకొని ఉండమని చెప్తూ ఉన్నాడు. అయితే ఒకానొక దినమున, విశ్రాంతి దినమున ప్రభువారు బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉందంటండి. ఆమె 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు దయ్యము ఆ స్త్రీని అచ్చట ఉంచుతోందంటండి. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక పోయింది. చూసారా, ఈయన 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరముల నుంచి ఆ దయ్యము పట్టిన స్త్రీ ఆ నడుము వంగిపోయేటట్టు చేసిందంటండి. చూడండి, ఇది లోకాసు వార్త 13:10 ఉంటుందండి. అయితే రకరకాలుగా దయ్యము బాధ పెట్టడం చూస్తాం, రకరకాలుగా బాధ పెడుతూ ఉంటుంది, ఆరోగ్యము పాడు చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి వివిధ రకాలుగా బాధ పెడుతూ ఉంది. కానీ ఈ దయ్యం అయితే నడుము వంగిపోయేటట్టు చేసింది. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరములు ఆ విధముగానే స్థితిలో ఉంచి ఉన్నది. చూడండి, ఎందుకనగా నిటారుగా ఉంటే ఎక్కడ దేవునిని స్తుతించి ఆరాధించి సంతోషపెడతాడేమో ఆ స్త్రీ అని ఆమె వంగిపోయే స్థితిలోనే ఉంచి ఉన్నది. అప్పుడు ప్రభు యేసు ఆమెను చూచి అచ్చట ఆమెను అంటూ ఉన్నాడు, రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల
పొంది ఉన్నామని ఆమెతో చెప్పి చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరచెను. ఆమేన్. స్తోత్రములు తండ్రి. ఇక్కడ చూసారా, చేతులుంచి ప్రార్థన చేయగా ఆమె వంగినది, చక్కగా నిటారుగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచే స్థితి ఆ స్త్రీ కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఏ విధముగా వంగిపోయాము, ఏ విధముగా సర్వాంగ కవచముని నిర్లక్ష్యం చేశాం, ఈరోజు సత్యమనే దట్టి ధరించకుండా మనము బలహీనపరిచే దయ్యానికి లొంగిపోతూ ఉన్నాం. ఏ విధముగా లొంగిపోయాము, ఏ విపరీతముగా ఏ విధముగా మనము శాపాన్ని కొని తెచ్చుకుంటున్నామో, ఒకనొక సమయంలో ఇర్మియా గారికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు ఒక దర్శనము కలిగించి ఆ కళ యొక్క భావము కూడా మనకి తెలియపరిచారనమాట అండి. ఆ దర్శనము మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడంటే, నీవు వెళ్ళి అవిసెనార నడి కట్టుకొని నడుమున దానిని కట్టుకొనుము, నేలలో వేయకము అంటూ ఉన్నాడు. చూడండి, అవిసెనార ఇప్పుడు మనకి తెలుసు, అనేక నారలు మనకి బలము కలిగి ఉంటాయి. అయితే అనేక 13 అవిసెనార ఇప్పుడు అనేక, ఒకసారి కలుపుకున్నాం ఇది ఇలా చాలా ఇప్పుడు అనేక నారలు ఉంటూ ఉంటాయి, అవి బలము కలిగి ఉంటాయి. అయితే ఇది మనకు తెలుసు, కానీ ఈ అవిసెనార చాలా బలమైనది. అయితే దానిని నడుముకి కట్టుకోమంటూ ఉన్నాడు. అనగా అంత బలమైనది నార కట్టుకోవడం అంటే అది ఎంతో శక్తివంతమైనది, అనగా దానిని తెంపడానికి సాధ్యమో కాదనమాట అండి. తెంపడానికి సాధ్యమో కాదనమాట అండి. అయితే ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారి ఆ విధముగా దర్శనమిచ్చాడు. రెండోసారి అంటండి, దాచిపెట్టి యూఫ్రటీసు నది వద్ద బండబేటలో దాచిపెట్టమనగా, చాలమ్మా. అయితే రెండవసారి దానిని యూఫ్రటీసు నది బండబేటలో దాచిపెట్టమన్నాడు అంటండి. ఏంటి, ఆ దట్టిని ధరించిన దానిని తీసివేసి ఎక్కడండి, యూఫ్రటీసునున్న బండబేటలో దాచిపెట్టాడు. అయితే రెండవసారి దర్శనము. అయితే ఆ విధముగానే చేశాడంటే, ఆ విధముగా చేశాడు. ఏది, ఇంత బలమైన నారని తీసి అక్కడ దాచిపెట్టాడు. అయితే మూడవసారి ప్రత్యక్షమై అన్నాడంటండి, చాలా రోజుల తర్వాత దానిని తీసుకొని దానిని చూడుము అని చెప్పాడు. అయితే దానిని తీసుకొని ఆ గొయ్యి తవ్వి చాలా రోజుల తర్వాత తీసుకుంటేనంటండి అది పేలగా అయిపోయిందంటండి. అది బలహీనమైపోయింది, అది దేనికి కూడా పనికిరాదు. ఆ సత్యమైన దట్టి వాడుకొని ఉంటుంటే, ప్రతిరోజు వాడుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది, అది బలముగానే ఉంటుంది. దానిని నీటిలో తడపకూడదని చెప్పాడు. తడపకుండా అదే ధరిస్తూ ఉన్నాడు అనుకోండి, నిత్యమును అది బలము కలిగి ఉంటుంది. ఈ నడుముకు కూడా ఆయనకి బలం కలిగి ఉంటుంది. అయితే ఎప్పుడైతే దానిని తీసివేశాడో ఆయన యొక్క బలం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మరలా తీసివేయడమే కాదు, మరలా దానిని వాడకుండా దూరముగా ఇసిరేశాడు. అనగా సత్యమనే దట్టిని ఏం చేస్తున్నాడు, దూరముగా ఇసిరేశాడు, పాతి పెట్టేశాడు. అనగా నాకు నిర్లక్ష్యము చేశాడు. దానిని కొన్ని రోజుల తర్వాత చూస్తే ఏమైపోయిందంటే పనికిరాదు. అది ధరించుకోవాలన్నా పనిచేస్తుందండి, పనిచేయదు. ఈరోజు నా దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి సత్యమనే దట్టిని అలసత్వము చేసి దూరముగా విసిరివేసి మరలా మనకి కావలసినప్పుడు దాన్ని వాడుకుందాం అనుకుంటే అది ఎలా పీకులు అయిపోయిందో, అది నువ్వు ఏం చేసినాక సరే దాన్ని సరి అవుతుందండి, సరి అవ్వదు. అది మరలా మనకి
ఉపయోగం పడదు. ఆ స్థితిలో ఇప్పుడు ఈ క్షణంలో ఈ పరిశుద్ధ దేవాలయంలో ఉన్నట్లయితే వాక్యము ద్వారా సరి చేసుకోవాలని ప్రభు పేరు కోరుతూ ఉన్నాను. సత్యమనే దట్టిని నిర్లక్ష్యము చేసి అలసత్వము చేసి అయితే వాడుకలో లేకుండా నిర్లక్ష్యము చేసినట్లయితే అది ఏ విధముగా మనకు ఉపయోగపడని బలహీనమైపోతాం. మనము నడుము వంగిపోయే స్థితిలో బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. శక్తిహీనులము అవుతూ ఉంటాం. ఈ రోజున వాక్యము సెలవిస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో ఉంటే గర్వం వల్ల యూదా ప్రజలు గర్వం వల్ల ఆ విధముగా నడుచుకుంటారని ఇర్మియాకి దర్శనం ద్వారా హెచ్చరించాడు. ఈరోజు మనల్ని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే శిరస్నానము మనము ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము శక్తిహీనులము చేయడానికి అపవాది పడుతున్న కుట్రలను మనము ఎదిరించే వంతులముగా మనము యథార్థవంతులుగా మనం నిలబడాలని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అయితే చూడండి, ఒకానొకప్పుడు పేతురు గారు అంత ప్రభుతో వెంబడించిన పేతురు గారు ఆయన నడుము బలహీన పడిపోయిందంటండి. ఏ టైంలోని ఆయన సులువు వేసినప్పుడు ఇంకా వీరు ఏం చేస్తున్నారు, యథావిధిగా వారి పనుల్లో వారు చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆ పునరుద్ధానమైన ఆయనతో పరిచర్య చేసినప్పుడు వారితో బలపరిచినప్పుడు మరలా ఆ యవనస్తుల్ని మరలా ఏమన్నా పేతురు గారు బలపరుస్తూ ఉన్నాడు. బలపరిచి శిష్యులందరి వారిని బలపరుస్తూ ఆ పేతురు గారికి చెప్తూ ఉన్నారు, సేవలో ఇప్పుడు నువ్వు యవనస్తుడుగా ఉన్నావు, నా గొర్రెలను మేపుము అని చెప్తూ ఉన్నాడు. నా గొర్రెలను మేపుము అనగా ఎవరైతే అవిశ్వాసముగా ఉంటూ ఉన్నారో విశ్వాసులుగా నిలబెట్టు, ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో వారిని శక్తివంతులను చేయి, అలాగే బలహీనముగా ఉన్న వారిని బలవంతులను చేయి, రక్షణ మార్గంలో నడిపించు, నా గొర్రెలను మేపు అని చెబుతూ మరలా ఏమంటూ ఉన్నాడంటే ఆయన గురించి ఒక ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నీవు యవ్వనముడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. ఈ రోజున బలము ఉన్నప్పుడు ఎవరు ఇష్టము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ కలుగుతూ ఉంది. పార్క్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, మాల్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకు? శక్తి ఉన్నది. నడుము కట్టుకొని ఎవరి సహాయం అక్కర్లేదు. నీ అంతటి నువ్వే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకు అనగా నడుముకు కట్టుకొని బలము ఉంది కాబట్టి. అప్పుడు తర్వాత చెప్తూ ఉన్నాడు పేతురు గారి కోసము, నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని చెప్పుచున్నాను అని. ఇది ఎంత బాధాకరమని చూడండి. సువార్తలో, దేవుని సువార్తలో నువ్వు నా కాడి మోస్తూ ఉన్నావు, శ్రమలు వస్తూ ఉన్నవి. ఇప్పుడైతే నీ ఇష్టం వచ్చినట్టు సువార్త భారంలో చక్కగా నువ్వు వెళ్తూ ఉన్నావు. నీ నడుము బలహీనం అవుతూ ఉన్నప్పుడు నీ కాడి నీకు ఇష్టము కాని చోటు అనగా ఇష్టము కాని చోటు అంటే ఏంటంటే శ్రమల చోటు, ఆ చిత్రహింసలు పెట్టే చోటు. అక్కడికి వెళ్ళడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఇష్టం ఉండదు. ఆ ఇష్టము కాని చోటుకి అక్కడికి తోడుకొని తీసుకుపోతారు నిన్ను అని ప్రవచనం చెప్తూ ఉన్నారు. వారి కోసం ప్రవచనం చెప్తున్నారు, అంటే ఆయన మరణం కోసం చెప్తూ ఉన్నారు. అప్పుడు మనమైతే భయపడిపోతాము, వెనుకడుగుతాము. కానీ పునరుద్ధారణ బలపరిచినప్పుడు వారి సేవలో భయపడలేదు, జంకలేదు, వణకలేదు, ముందుకి కొనసాగిపోయారు సేవలో. ఆ నడుము దట్టి కట్టుకొని సువార్తలో ప్రకాశమానముగా సువార్త ముందుకు కొనసాగిపోయారు. ఆ రోజున సత్యమనే దట్టి నడుము కట్టుకున్నారు. అందుకనే పేతురు గారు చెప్తూ ఉన్నారు. అయితే పేతురు 1:13 అంటూ ఉన్నారు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి అని పేతురు గారు ఇక్కడ 1 పేతురు 1:13 చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ఈ నడుము కట్టుకొని
మనము ఆత్మదీపములు వెలిగించుకోవాలి. ఆత్మదీపములు బలవంతులైతే సరిపోదు. ఏమై ఉంటుంది? ఆత్మదీపములు వెలిగింపబడాలని రెండో మాట కూడా ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఎందుకండి మనం వెలిగింపబడడం ఎందుకు? ఏదో జీవితం ఇలాగ వెళ్ళిపోతుంది మిలుకుమని అంటూ ఉండొచ్చు. దానివల్ల మనకేం వస్తుందండి? మనకేం ప్రయోజనము? దేవుని కుమారులమైనా ఎందుకులండి అనొచ్చు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి, మనుషులందరూ కూడా దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. ఇప్పుడు సర్వసాధారణంగా దీపాలు వెలిగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ కానీ ఏదైనా ట్యూబ్లైట్ కానీ బల్బ్ కానీ ఏదైనా వెలిగించుకుంటాం. వెలిగించినప్పుడు మనుషులందరూ కూడా ఏం చేస్తారు? ఎక్కడైతే పెడితే ప్రకాశమానముగా అంతా కూడా విస్తరిస్తుందో ఆ ప్రదేశము చూసుకొని, అణువుగా ఉన్న ప్రదేశము ఎక్కడ ప్రకాశమానము ఎత్తైన ప్రదేశంలో ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఎక్కడైతే తక్కువగా ఉంటుందని చెప్పేసి దీపాన్ని ఆ విధముగా చెయ్యరు. కరెంట్ పోయినప్పుడు కానీ ఏదైనా సరే మరుగ్గా చిన్నగా పెట్టుకోరు. గదంతా ఎందుకంటే మొత్తం అంతా కనిపించేటట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే చూడండి, మనుషులందరూ కూడా దేన్ని ఇష్టపడుతూ ఉంటారు? ఎత్తైన ప్రదేశంలో మనకి ప్రకాశమానంగా ఉండేటట్లుగా చూసుకుంటారు. అదే విధముగా మన ఆత్మలు దీపము వంటివి. దీపము వెలిగించబడితే మనల్ని ఎక్కడ పెడతానంటున్నాడు? ఎత్తైన ప్రదేశంలో దేవుడు పెడతానన్నాడు. ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో, అభివృద్ధి స్థితిలో మనల్ని పెడతానంటున్నాడు. ఈ రోజున మనం అందరము వెలిగించబడి ప్రకాశము అలాగే దేవుని మహింపరిచే విధముగా మనము ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రి మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుంది. ప్రకాశింపనీయుడి. చూసారా? ఆ వెలుగుని ఎవరి దగ్గర ఎదుట? అన్యుల ఎదుట, రక్షణ లేని వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ఆ వెలుగు ఏమవుతుంది? వారిని రక్షణ మార్గంలోకి వెలిగిస్తుంది. ఈరోజున అందరూ లైట్సే. అయితే అవన్నీ కూడా మనకి ఏమవుతూ ఉందంట? మనము రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉంటాం. అందువలన ప్రకాశమానముగా ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ మారుమూలలో ఉన్నా, నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకుంటే అలాగే ఉంటుంది. కానీ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ వెలిగింపబడితే దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు కుమారుడు ఉన్నాడు. దావీదు కుమారుడు ఇక్కడ అందరూ గృహంలో అందరూ ఉన్నారు. అన్నదమ్ములు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నాడు. రాజుగా అభిషేకం చేయాలని ప్రవక్త ఉన్నాడండి సమూయేలు గారు. అయితే అలా అందరూ కాదు అంటూ ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటూ, సితార వాయించుకుంటూ, దేవుని స్థుతితో చక్కగా జీవనం అక్కడ గడుపుతూ ఉన్నాడు. అక్కడక్కడో ఉన్న వాడిని దేవుడు జ్ఞాపకం తీసుకొచ్చి ఈ గృహానికి తోడుకొని తీసుకొచ్చి వారి మధ్యకి, అక్కడ అసలు ఎన్నిక లేదు. అక్కడ అసలు ఆయన జ్ఞాపకం కూడా ఉండదు. జ్ఞాపకం లేని వాడిని జ్ఞాపకం తీసుకొచ్చి, దూరముగా ఉన్నవాడిని జ్ఞాపకం తీసుకొచ్చి ఆ ప్రవక్త అక్కడికి తోడుకొని తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేసి ఇజ్రాయేల్ రాజుగా నుంచోబెట్టిన ఘనత మనం మర్చిపోకూడదు. అటువంటి స్థితిలో మనల్ని నిలవబడతాడు. అయితే చూడండి, మత్తయి 8:12లో నేను లోకమునకు వెలుగును, దేవుడు లోకమునకి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ రోజున మనము లోకమునకు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులోకి వెంబడించడానికే మనం వచ్చి ఉన్నాం. చీకటిలో మనము నడవడానికి రాలేదు. జీవపు వెలుగులు కలిగి ఉండడానికే మనము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎందుకు వచ్చామండి? ఆదివారం పరిశుద్ధపరచడానికి వెలుగు దగ్గరికి వచ్చి ఉన్నాం. చీకటిలో నడవకుండా జీవపు వెలుగులోకి నడవడానికి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడని, లోకమునికి వెలుగై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. వెలుగా ఎందుకులేండి అని మాట మీరు అనవచ్చు.
కానీ ఇక్కడ చూడండి, ఈ రాత్రి వేళ మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుంటూ ఉన్నాం. కాలము నెరిగి, ఇప్పుడు మార్నింగ్ అయిపోతుంది, చీకటి అయిపోయింది. కాలము నెరిగి ఏం తెలుసుకుంటున్నామండి? నిద్ర సమయం అయిపోయింది అని తెలుసుకుంటున్నాం. అంటే మన పనులన్నీ కూడా చక్క పెట్టేసుకోవాలి, డ్యూటీలకు వెళ్ళిపోవాలి, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, చదువుకోవాలి, ఇవన్నీ అంట్లతో మూసుకోవాలి. ఇవన్నీ కూడా దేన్ని బట్టి తెలుసుకుంటున్నాము? కాలము నెరిగి ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అయితే చూడండి, అలాగూ చేయుడి. మనము విశ్వాసములైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి, అనగా చీకటి తొలగిపోయింది, వెలుగు వచ్చింది. ఏ పనులు చేయాలో మనకి చకచక చేసుకుంటున్నాం. అలాగే అంధకార క్రియలను విసర్జించి, అంధకారం అంటే చీకటి సంబంధించినవి, అవన్నీ కూడా అలాగే విసర్జించి కలహములు లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఈ రోజున పగటి యందు నడుచుకున్నట్లు అలాగే అంధకార క్రియలను విసర్జించి పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము అని రోమా 13:12 చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున దేవుడు మనకి ఈ అంధకార విషయంలో త్యజించి అలాగే మనల్నందరూ వెలుగు సంబంధులుగా అలాగే వెలిగించబడే స్థితి మనకు దయచేయాలని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. వెలిగింపబడాలంటే ఈ దీపము నూనె కావాలి, అలాగే నూనె వాక్యము అలాగే వెలిగింపబడాలి. అలాగే అందుకనే పరిశుద్ధ ఆదివారం పరిశుద్ధపరచడానికి దేవుడు నియమించిన వాగ్దానము అలాగే నిత్యము అలాగే వాక్యముతో వెలిగింపబడాలి. అప్పుడే మనము అలాగే వెలుగు ప్రకాశమానముగా అవుతూ ఉంటాం, శక్తిమంతులుగా అవుతూ ఉంటాం. అందుకనే ఇక్కడ చూడండి 2 కొరింథీ 4:4 చెప్తూ ఉన్నాడు, క్రీస్తు సువార్త ప్రకాశము. క్రీస్తు సువార్త ఎటువంటిదండి? ప్రకాశవంతమైనది. అయితే దానిని అంటండి, ఈ ప్రకాశవంతమైనది ప్రకాశించకుండా ఏం చేస్తుందంట? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములను గుడ్డితనము కలుగజేస్తూ ఉంది. చూసారా, ఆ ప్రకాశము అవిశ్వాసము అలో యుగ సంబంధమైన దేవత ప్రకాశించకుండా, ఆ ప్రకాశము మన మీద పడకుండా ఏం చేస్తుందంటే మనోనేత్రములకి గుడ్డితనము కలగజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే 1 తెస్సలోనిక 5:5 నేను చెప్పేది అంతా ఉంటుందండి. బలహీనులకు ఊతమయ్యుడి. ఈ రోజున నడుము దట్టి ధరించుకున్నాం సత్యమని, మనం అందరం ఆత్మదీపములు వెలిగింపబడి ఉన్నాం. దీన్ని మనం ఏం చేయాలనగా బలహీనులకు ఊతము ఇవ్వాలి, ధైర్యము చెడిన వారికి ధైర్యం ఇవ్వాలి, బలహీనులకు బలము చేకూర్చాలి. అలాగే మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇక్కడ చూసారా, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ విచారముగా ఉండకూడదు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండమని చెప్తూ ఉన్నాడు. మనోవిచారము ద్వారా ఏమవుతుంది? కృంగిపోతే అయితే చూడండి వాడిపోయినట్లుగా ఉంటూ ఉంది, ముఖము ప్రకాశవంతంగా ఉండదు. అందువలన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇలా ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా సంతోషముగా ఉంటాం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు ఇలాగూ చేయుట క్రీస్తునందు దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి అని 1 తెస్సలోనిక 5:5 చెప్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. వాక్యము ద్వారా బలపరిచి అలాగే వచ్చిన వారందరికీ